ప్రాబ్లం. ఎందుకంటే డూప్లెక్స్ హౌస్కి ఎప్పుడైనా సరే కటింగ్ అనేది ఈస్ట్ సెంటర్లో ఉండొచ్చండి, నార్త్ సెంటర్లో ఉండొచ్చు. నార్త్ ఈస్ట్లో పొరపాటున కూడా కటింగ్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ కటింగ్ అయిందంటే మాత్రం లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా లాసు, ఆఫ్ చేయడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే అండి మీరుండే 5 ఫ్లోర్ల వాళ్ళకి ఇదే నార్త్ ఈస్ట్, ఈ నార్త్ ఈస్ట్ కటింగ్ అయిపోద్ది అనమాట. సో పొరపాటు నుండి నార్త్ ఈస్ట్ నుండి కటింగ్ అవ్వదు. ఈ కటింగ్ మీకు ఇక్కడ రావచ్చు అండి, ఈ సెంటర్ పార్ట్లో రావచ్చు. పొరపాటును కూడా ఈ నార్త్ ఈస్ట్ కటింగ్ అనేది రాకూడదు అనమాట. డూప్లెక్స్ హౌస్కి నార్త్ ఈస్ట్ కటింగ్ రాకూడదండి. ఇది కూడా కంబైన్ ఉంటారు కాబట్టి. పైన ఎవరు ఉంటారండి? మా బ్రదర్ ఉంటాడు, కింద నేను ఉంటాను. పైన 3 బెడ్రూమ్లు ఉన్నాయి. మా బ్రదరు, మా డాటర్, మా పాప ఇట్లా పైన ఉంటారు. మా అమ్మగారు మేము కింద ఉంటాం. కిచెన్ మా బెడ్రూమ్, సపోజ్ వాళ్ళ బెడ్రూమ్. మీ మిస్సెస్ గారికి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ మిస్సెస్ గారికి, దీనివల్ల వస్తాయి. ఇది కటింగ్ అని ఈశాన్య కటింగ్ ఎప్పుడైనా సరే లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లేడీస్కి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం దీనివల్ల వస్తాయి. 5 ఫ్లోర్ ఉండే వాళ్ళకి వస్తాయి, కానీ కింద ఫ్లోర్లో ఉండే వాళ్ళు కూడా వస్తాయండి. ఎందుకంటే ఇది ఈశాన్య కటింగ్ కదా, ఈశాన్య డబుల్ హైట్ రాకూడదు ఇలాగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి మనకి ఇది ఈశాన్యం అని తెలుసు కదండి, అందుకే ఇక్కడ డోర్ పెట్టాం. ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెట్టాము, ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ పెట్టాం. మరి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఈశాన్యం ఏది? అదా లేదు. ఎందుకంటే ఈ ముక్క కటింగ్ అయిపోవడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి స్లాబ్ ఈశాన్యం కటింగ్ అయిపోయిందన్నమాట. వన్స్ ఈశాన్యం కటింగ్ అయిపోయిందంటే మాత్రం దాని ఎఫెక్టు మనకి లేడీస్కి ఇలా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట.